ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇంకోసారి బీజేపీ బీఆర్ఎస్ బంధం బయటపడ్డది. ఇక ఈ ఎన్నికకు మా పార్టీ దూరంగా ఉన్నది కదా. అదే లాజిక్. బీజేపీ మీద కోపం ఉంటే ఏ పార్టీకి సంబంధం లేని తెలంగాణ బిడ్డ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఓటేయాలి కదా. అట్లెట్లా? జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కాదా? ఆయన సుప్రీంకోర్టు మాజీ జడ్జి. ఏ పార్టీతో సంబంధం లేకపాయే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తాంది. తెలంగాణ బిడ్డ కాబట్టి రేవంత్ అన్న చొరవ తీసుకుంటుండు. బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ బిడ్డకు మద్దతు ఇయ్యకపాయే. ఈడ మాకు ఆపోజిట్ రేవంత్ సర్కార్ ఉండే, అందుకే మా వాళ్ళు దూరంగా ఉన్నారని చెప్తుర్రు. మరి 2022లా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్కెట్ ఆల్వాకు అనుకూలంగా మీ బీఆర్ఎస్ వాళ్ళు ఓటేసిరు ఎందుకు? అదైతే నాకు తెలియదు. నేను చెప్తే ఈను అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రహస్య బంధం ఇంకా కుదరలే, ఇప్పుడు కుదిరింది. అందుకే తెలంగాణ బిడ్డకు మద్దతు ఇవ్వకుండా బీజేపీ అభ్యర్థికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసిర్రు. పైకి మాత్రం ఎన్నికకు దూరంగా ఉన్నామని చెప్తుర్రు. తెలంగాణ బిడ్డను ఉపరాష్ట్రపతి కాకుండా అడ్డుపడేదైతే దారుణమే. మా పార్టీ ఇంత దిగజారుతుందని అనుకోలే, అందుకే పార్టీ ఇంతగానం ఆగమైతాంది.